వ్యూవర్స్, మనం ఈ వీడియోలో రామ్ చరణ్ గారి న్యూ మూవీ గురించి క్రేజీ అప్డేట్ తెలుసుకోబోతున్నాం. మరి ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. అగ్ర దర్శకుడు సుకుమార్, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ మరోసారి చేతులు కలుపుతున్నారు. ఈ ఇద్దరు ఇంతకు ముందు రంగస్థలం అనే ఒక అతిపెద్ద విజయవంతమైన సినిమా చేశారు. రంగస్థలం సినిమా బాక్సాఫీస్ దగ్గర ఈ ఇద్దరి స్టామినా ఏంటో ఇంతకు ముందే నిరూపించింది. అలాంటి ఈ ఇద్దరు మళ్ళీ కలుస్తున్నారు. దీనికి ప్రస్తుతం రామ్ చరణ్ 17వ సినిమాగా పిలుచుకుంటున్నారు. ఎప్పుడెప్పుడా ఈ ఇద్దరి కాంబినేషన్ అని మెగా అభిమానులు ఎదురు చూస్తున్న సమయంలో అధికారికంగా RC-17 గురించి ప్రకటన రావటం ఆసక్తికరం. రంగస్థలం నిర్మించిన మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాకి నిర్మాతలు అవటం ఇంకో ఆసక్తికర అంశం. ఆ సంస్థ సుకుమార్ రైటింగ్స్ తో కలిసి ఈ సినిమాని అత్యంత భారీ సినిమాగా తెరకెక్కిస్తున్నట్టు ప్రకటించింది. దర్శకుడు ఈ కథని రంగస్థలం కంటే ఎన్నో రెట్లు రామ్ చరణ్ కెరీర్లో గుర్తుండిపోయే విధంగా రూపుదిద్దినట్టుగా తెలుస్తోంది. రంగస్థలం రామ్ చరణ్ కెరీర్లో నటుడిగా కలెక్షన్స్ పరంగా ఎంతో ముఖ్యమైన సినిమా. అటువంటి సినిమా కన్నా ఇంకా పెద్ద స్కేల్లో ఈ RC-17 ఉండబోతుందని చెబుతున్నారు. ప్రస్తుతం సుకుమార్ పుష్ప 2 సినిమా చేస్తున్నారు. ఆ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా దర్శకుడిగా సుకుమార్ పేరు మారుమోగిపోయింది. అలాగే RRR విజయం తర్వాత రామ్ చరణ్ కి గ్లోబల్ ఐకాన్ గా గుర్తింపు వచ్చింది. ఇప్పుడు వీరిద్దరి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా మీద మన దగ్గరే కాదు, దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా చాలా అంచనాలు ఉన్నాయి. వాటన్నిటిని అందుకునేలా చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. వాటన్నింటిని అందుకునేలా చిత్రాన్ని తెరకెక్కించనున్నారు సుకుమార్. ఈ ఏడాదిలోనే షూటింగ్ మొదలు పెడతారు. 2025 లాస్ట్ క్వార్టర్లో సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమాకు మరోసారి రాక్ స్టార్ మ్యూజిక్ సెన్సేషన్ దేవిశ్రీ ప్రసాద్ పేరు తోడవడం అభిమానుల్లో మరింత ఉత్సాహాన్ని పెంచేస్తోంది. రంగస్థలం బ్లాక్ బస్టర్ తర్వాత ఈ కాంబినేషన్లో మరోసారి చాట్ బస్టర్ సాంగ్స్ తో రెడీ అవుతోంది. ఇంతమంది హేమాహేములు కలిసి రూపొందిస్తున్న ఈ సినిమా పాన్ ఇండియా సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ని నెవర్ బిఫోర్ అన్నట్టుగా కలిగించనుందని పరిశ్రమలో ఒక టాక్ బయలుదేరింది. ఈ మూవీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా టంగ్ టంగ్ అని కొట్టేసేయండి.